ఫ్యూచర్ సిటీ రోడ్ అనేది ఒకటి రావిర్యాల నుంచి ఆల్మోస్ట్ ప్రపోజ్డ్ ఫ్యూచర్ సిటీ నుంచి టిల్ కొంగరకలాన్ మీదుగా కొంగరకలాన్ మీర్ఖాన్పేట్ అండ్ ఆకుతోటపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది RRR దగ్గర. అక్కడ వరకు ఈ ప్రపోజ్డ్ రూట్ అనేది గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా అనౌన్స్ చేసింది అండ్ టెండర్స్ కూడా కాల్ ఫర్ చేశారు. సో ఇప్పుడు టెండర్స్ కాల్ ఫర్ చేసిన తర్వాత హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ అనేది వచ్చింది. సో వై ద స్టే ఆర్డర్? సో టెండర్స్ ఇష్యూడ్ బిఫోర్ ద ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్ కంప్లీటెడ్. సో అసలు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ కాకుండానే టెండర్స్ అనేది ఇష్యూ చేశారు. అండ్ చాలామంది ఫార్మర్స్కి హ్యావ్ కన్సర్న్స్, అక్కడ ఉన్న ఫార్మర్ కన్సర్న్స్ కూడా క్లియర్ చేయకుండానే సర్వే చేసేస్తున్నారు, టెండర్స్ కాల్ ఫర్ చేస్తున్నారని హైకోర్టులో కేసు వేయడం జరిగింది. సో దానివల్ల ఏమైందంటే నోటీసెస్ అనేది ఇష్యూ అయ్యాయి హెచ్ఎండిఏకి. ఇది హెచ్ఎండిఏకి నోటీస్ ఇష్యూ అయింది. నెక్స్ట్ హియరింగ్ వచ్చి April 15th ఉంది. సో ఇలాంటి అన్సర్టనిటీస్ జరుగుతున్నప్పుడు ఏంటంటే చాలామంది సరౌండింగ్ బిల్డర్స్ వాళ్ళైతే కానీ డెవలపర్స్ అయితే కానీ ఫోర్త్ సిటీ పేరు చెప్పుకొని అరౌండ్ 30,000+ లేదంటే ఇంకా అన్రియలిస్టిక్ ప్రైజెస్లో కూడా అమ్ముతున్నారు. చాలామంది పీపుల్ అది కొనుక్కుంటున్నారు. సో ఇలాంటి ఫోమో ఇలాంటివి జరుగుతున్నప్పుడు కొంచెం ఆలోచించుకొని రియలిస్టిక్ ప్రైస్ ఏంది, 1 year బ్యాక్ ఏం ప్రైస్ నడిచింది, అక్కడ ఏ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, అసలు ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ ముందుకు ఏం జరిగింది, ఎలా రాబోతుంది, ఇంకా అక్కడక్కడ దాన్ని బేస్ చేసుకొని కాకుండా అక్కడ ఉన్న లివింగ్ని బట్టి, అక్కడ ఉన్న వచ్చే హౌసింగ్ డిమాండ్ని బట్టి, అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ బట్టి మనం డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. ఇక్కడ ఏదో వస్తుంది, దీనికి అతుక్కొని వస్తుంది ల్యాండ్ అని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో జస్ట్ బీ కేర్ఫుల్. సో మళ్ళీ కొనుక్కున్న తర్వాత మనం అమ్మాలనుకుంటే ఎవరు అమ్మరు. సో అది చాలా టఫ్ టాస్క్. సో బీ కేర్ఫుల్ వైల్ యూ ఇన్వెస్ట్. లాంగ్ టర్మ్ విజన్తో కొనుక్కోండి. ఒకవేళ ఈ ఫ్యూచర్ సిటీ రోడ్డు పడగానే అమ్మేసుకుందాం అనే దాంట్లో తీసుకోకండి. ఒకవేళ కొనుక్కుంటే జస్ట్ కీప్ ఇట్ ఫర్ 5 years+. సో అది అయినా అవ్వకపోయినా దాని అప్రిషియేషన్ దానికి ఉంటుంది. బట్ ఇది జరిగితే దీని తర్వాత ట్రేడింగ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు కొంచెం హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి ఉంటే మీకే మంచిది. అనవసరంగా బయట నుంచి తెచ్చి అక్కడిక్కడ తీసుకొచ్చి కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో బీ కేర్ఫుల్. సో వైల్ డూయింగ్ సచ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎగ్జిస్టింగ్ హౌసింగ్ డిమాండ్ని బేస్ చేసుకొని మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు నాట్ ఇన్వెస్ట్ ఇన్ ద లొకేషన్స్, బట్ డోంట్ ఇన్వెస్ట్ బేస్డ్ ఆన్ దిస్. అంటే హై వాల్యూ పెట్టి దీన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయకండి. ఇప్పుడు కూడా మీరు హ్యాపీగా లేమూర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కొంగరకలాన్, మహేశ్వరం, మాంకాల్, బాగ్మంకాల్, తుక్కుగూడ టిల్ మన్సాన్పల్లి. సో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫ్యూచర్ సిటీలో ఏదో వస్తుంది, రోడ్డు పడుతుందని ఆ రోడ్డు దగ్గరలో ఉన్న వాటికి హై ప్రైజెస్ పెట్టేసి మాత్రం ఎంటర్ కాకండి. థ్యాంక్ యూ.